2026 సంవత్సరం మనందరికీ ఒక ప్రత్యేకమైన సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే, ఈ ఏడాదిలో మనం ఒక అద్భుతమైన ఖగోళ వింతను చూడబోతున్నాం. అదే ఫిబ్రవరి 17వ తేదీ రాబోయే సూర్యగ్రహణం. సాధారణంగా గ్రహణం అనగానే అందరిలోనూ ఒక రకమైన ఆందోళన ఉంటుంది. అదే సమయంలో కొంత భయం కూడా ఉంటుంది. అసలు ఈ గ్రహణం ఎందుకు వస్తుంది? ఆ సమయంలో మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మన ఆరోగ్యం మీద అది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అనే విషయాల్ని ఈరోజు మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు గ్రహణం గురించి ఉన్న ప్రతి చిన్న డౌట్ క్లియర్ అయిపోతుంది. ఈసారి వస్తున్న గ్రహణం చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది అమావాస్యతో కలిసి వస్తుంది. అందులోనూ మంగళవారం నాడు వస్తుంది. ముందుగా ఈ 2026 మొదటి సూర్యగ్రహణం టైమింగ్స్ గురించి తెలుసుకోవాలి. ఫిబ్రవరి 15న వచ్చే ఈ గ్రహణం ఆకాశంలో ఒక రింగ్ ఆఫ్ ఫైర్ లాగా కనిపిస్తుంది. అంటే సూర్యుడు మొత్తం కనపడకుండా చుట్టూ ఒక వెలుగుతున్న రింగ్ లాగా కనిపిస్తాడు. దీనిని చూడడానికి చాలా బాగుంటుంది, కానీ దీని వెనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రహణం పట్టడానికి కొన్ని గంటల ముందే సూతక్ కాలం అనేది ప్రారంభమవుతుంది. సూతక్ అంటే ఒక రకమైన అపవిత్ర సమయం అని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్రహణం అయిపోయే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సూతక్ టైంలో ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకూడదు. అంటే కొత్త బిజినెస్ ఓపెన్ చేయడం, ఇల్లు మారడం, లేదా ఏదైనా శుభకార్యాల గురించి చర్చలు జరపడం లాంటివి చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు తినకూడదు అనే దానికి సైన్స్ పరంగా కూడా ఒక రీజన్ ఉంది. గ్రహణం నడుస్తున్నప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చాలా శక్తిహీనంగా ఉంటాయి. దీనివల్ల వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఆ సమయంలో మనం వండిన ఫుడ్ లేదా తెరిచి ఉంచిన వాటర్ త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే గ్రహణం టైంలో భోజనం చేయడం హెల్త్ పరంగా అంత సేఫ్ కాదు. ఒకవేళ మీరు ముందే వండిన వంటలు ఏవైనా ఉంటే వాటిని పారబోయకుండా ఉండడానికి అందులో తులసి ఆకులు వేసి ఉంచండి. తులసి ఆకులకు ఒక రకమైన యాంటీసెప్టిక్ పవర్ ఉంటుంది. అది నెగిటివ్ ఎనర్జీని ఆపుతుంది. పాలు, పెరుగు, నెయ్యి లాంటి వస్తువుల్లో కూడా తులసి ఆకులు వేయడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి. గ్రహణం పూర్తయిన తర్వాత మాత్రం మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి కొత్తగా వండుకొని తినడం చాలా మంచి పద్ధతి. మన పెద్దలు, పురాణాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ టైంలో గర్భంతో ఉన్న ఆడవాళ్ళు, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో ఉండే అమ్మమ్మలు, నాయనమ్మలు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. గ్రహణం యొక్క కిరణాలు కడుపులో ఉన్న బిడ్డ మీద పడకూడదు అని వాళ్ళు చెప్తుంటారు. అందుకే గ్రహణం నడుస్తున్నంతసేపు గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండడం ఉత్తమం. అలాగే ఆ సమయంలో కత్తులు, కత్తెరలు, సూదులు లాంటి పదునైన వస్తువులు అస్సలు వాడకూడదు. కూరగాయలు కొయ్యడం లేదా బట్టలు కొట్టడం లాంటి పనులు చేస్తే పుట్టబోయే బిడ్డకు ఇబ్బంది కలుగుతుందని మన పెద్దల నమ్మకం. దీని వెనుక సైన్స్ ఎంత ఉన్నా మన భద్రత కోసం ఈ రూల్స్ పాటించడం తప్పులేదు. ఆ సమయంలో గర్భిణీలు ప్రశాంతంగా కూర్చుని మంచి పుస్తకాలు చదువుకోవడం లేదా ఇష్టమైన దేవుడి పాటలు వినడం వల్ల మనస్సుకు చాలా ప్రశాంతత లభిస్తుంది. పాజిటివ్ ఆలోచనలు రావడం వల్ల లోపల ఉండే బిడ్డకు కూడా మంచి ఎనర్జీ అందుతుంది. గ్రహణ సమయంలో నిద్రపోవడం కూడా అంత మంచిది కాదని పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే ఆ టైంలో మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. నిద్రపోవడం వల్ల మన బాడీలో బద్ధకం పెరిగే అవకాశం ఉంది. అందుకే మేల్కొని ఉండి దేవుడి మంత్రాలు చదువుకోవడం లేదా మెడిటేషన్ చేయడం వల్ల మనకు డబుల్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే శరీరంలో పాజిటివ్ ఎనర్జీ కూడా డెవలప్ అవుతుంది. గ్రహణం అనేది కేవలం ఒక భయం కలిగించే విషయం కాదు. అది మన ఆత్మను శుద్ధి చేసుకునే ఒక సమయం లాంటిది. మనసులో ఉన్న చెడు ఆలోచనలు తీసేసి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అందుకే గ్రహణం టైంలో టీవీలు చూడడం లేదా అనవసరంగా ఫోన్లు వాడడం కంటే సైలెంట్గా కూర్చుని మీ భవిష్యత్ ప్లాన్స్ గురించి లేదా దేవుడి గురించి ఆలోచించుకోవడం చాలా బెటర్. టెంపుల్స్ విషయంలో కూడా గ్రహణం రోజు కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఫాలో అవుతారు. గ్రహణం పట్టడానికి ముందే అన్ని పెద్ద పెద్ద గుళ్ళలో తలుపులు మూసేస్తారు. గ్రహణ సమయంలో దేవుడి విగ్రహాలను ఎవరూ ముట్టుకోకూడదు. ఆ సమయంలో దేవుడు కూడా గ్రహణ పీడనంలో ఉంటాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. గ్రహణం అయిపోయిన తర్వాత టెంపుల్ అంతా శుభ్రం చేసి దేవుడికి పవిత్రమైన నీళ్ళతో అభిషేకం చేసి అప్పుడు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మన ఇంట్లో కూడా చిన్న పూజ గది ఉంటే గ్రహణ టైంలో దానికి ఒక క్లాత్ అడ్డుగా వేయడం లేదా తలుపులు వేయడం చేయాలి. గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని దీపం పెట్టుకుంటే ఇంట్లోకి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. గ్రహణం ముగిసిన తర్వాత తలస్నానం చేయడం అనేది చాలా ముఖ్యమైన రూల్ అని గుర్తుంచుకోండి. గ్రహణ ప్రభావం వల్ల మన బాడీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి స్నానం చాలా హెల్ప్ అవుతుంది. స్నానం చేసే నీళ్ళలో కొంచెం గంగాజలం లేదా కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా మంచిది. ఉప్పు నీళ్ళకు నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉంటుంది. స్నానం చేసిన తర్వాత పేదవారికి హెల్ప్ చేయడం వల్ల చాలా పుణ్యం వస్తుందని జ్యోతిష పండితులు స్పష్టం చేస్తున్నారు.
మీకు తోచిన విధంగా బియ్యం, పప్పులు, పాత బట్టలు లేదా తోచినంత డబ్బును దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ రాశి మీద ఏవైనా నెగిటివ్ ప్రభావాలు ఉంటే అవి తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది. దానం చేయడం వల్ల మనకు ఒక రకమైన మానసిక తృప్తి కూడా కలుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం కంటే మించిన పూజ మరొకటి లేదు కదా. ఈ 2026 సూర్యగ్రహణం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ప్రస్తుతం చాలా చర్చలు జరుగుతున్నాయి. మేషరాశి నుంచి మీనరాశి వరకు మొత్తం 12 రాశుల వారి మీద ఈ గ్రహణ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కొంతమందికి ఈ గ్రహణం వల్ల జాబ్లో ప్రమోషన్ రావచ్చు, లేదా బిజినెస్లో ఊహించని లాభాలు రావచ్చు. ముఖ్యంగా సింహరాశి, వృశ్చిక రాశి వారికి ఈ టైం చాలా బాగుంటుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. మరికొంతమందికి ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు రావచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. కానీ ఏది జరిగినా సరే మనం భక్తితో ఉండి జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గ్రహణం రోజు పొరపాటును కూడా సూర్యుడిని నేరుగా కళ్ళతో చూడకండి. ఇది మీ కళ్ళకు చాలా రిస్క్. సూర్యుడి నుంచి వచ్చే పవర్ఫుల్ రేడియేషన్ వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ మీరు ఆ వింతను చూడాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సేఫ్టీ గ్లాసెస్ లేదా సన్ గ్లాసెస్ వాడండి. ఫిబ్రవరి 15న వచ్చే ఈ గ్రహణం మనకు ఒక గొప్ప పాఠం లాంటిది. ప్రకృతిలో వచ్చే మార్పులకు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఇది మనకు సూచిస్తుంది. మన పాత పద్ధతుల్లో చాలా సైన్స్ ఉంది, అది మనం గుర్తించాలి. అందుకే ఆ రూల్స్ ఫాలో అవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు, పైగా లాభమే ఉంటుంది. గ్రహణం టైంలో బయట ఫుడ్ తినడం పూర్తిగా మానేయండి. హోటల్ ఫుడ్ కానీ లేదా ప్యాక్ చేసిన ఫుడ్ కానీ ఆ సమయంలో తీసుకోవద్దు. అలాగే లాంగ్ ట్రావెల్స్ అంటే ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వాళ్ళు గ్రహణ టైమింగ్స్ చూసుకుని వెళ్ళడం మంచిది. వీలైనంత వరకు ఆ టైంలో ఇంట్లోనే ఉండి ఫ్యామిలీతో ప్రశాంతంగా గడపండి. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచికే చెప్తారు. వాళ్ళ మాటలను విని గౌరవించడం మన బాధ్యత. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో మంత్రజపం చేయడం వల్ల కలిగే పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఏ మంత్రం వచ్చినా పర్వాలేదు, కనీసం ఓం నమః శివాయ లేదా గాయత్రి మంత్రాన్నైనా మనసులో అనుకోండి. ఆ సౌండ్ వల్ల వచ్చే వైబ్రేషన్స్ మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా పనిచేస్తాయి. గ్రహణం వల్ల వచ్చే చెడు కిరణాలు మన మీద పడకుండా ఆ మంత్రాలు కాపాడతాయి. సైన్స్ పరంగా చూసినా సరే గ్రహణ టైంలో మన బాడీలో ఉండే సెల్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఆ టైంలో మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత హెల్తీగా ఉంటాం. గ్రహణం అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న నిల్వ నీళ్లను పారబోసి మళ్ళీ కొత్తగా వాటర్ పట్టుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే వాటర్ నెగిటివ్ ఎనర్జీని చాలా స్పీడ్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలామంది గ్రహణం అంటే అది ఒక అరిష్టం అని భావిస్తారు, కానీ అది నిజం కాదు. అది ప్రకృతిలో సహజంగా జరిగే ఒక ప్రక్రియ. కానీ ఆ సమయంలో వాతావరణంలో ఉండే ఎనర్జీ బ్యాలెన్స్ తప్పుతుంది. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ఈ 2026 సూర్యగ్రహణం రోజున అనవసరమైన ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండండి. మీరు కనుక ఒక స్టూడెంట్ అయితే ఆ సమయంలో చదువుకోవడం కంటే ధ్యానం చేయడం వల్ల మీ మెమరీ పవర్ పెరుగుతుంది. ఒకవేళ మీరు బిజినెస్ పీపుల్ అయితే గ్రహణం తర్వాత దానం చేయడం వల్ల మీ బిజినెస్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రహణ సమయంలో గొడవలు పడడం లేదా ఎవరిని తిట్టడం లాంటివి చేయకూడదు. ఆ సమయంలో మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే నెగిటివ్ మాటలు అనకుండా అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఈ విషయాలను సింపుల్గా వివరించండి. వాళ్ళకు కూడా మన సంప్రదాయాల మీద గౌరవం పెరుగుతుంది. ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం వస్తుంది కాబట్టి ఆ రోజు హనుమంతుడిని స్మరించుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ముగింపుగా ఒక మాట, గ్రహణం అంటే భయపడాల్సిన పని లేదు. అది మనల్ని మనం పరిరక్షించుకునే ఒక సమయం. పైన చెప్పిన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ దైవచింతనలో ఉంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన దరి చేరదు. ఈ 2026 మొదటి సూర్యగ్రహణం మీ అందరి జీవితాల్లో ఉన్న చీకట్లను తొలగించి వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా గ్రహణం గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారు. మన సంప్రదాయాలను గౌరవిద్దాం, సైన్స్ ఇచ్చే టిప్స్ పాటిద్దాం, హెల్తీగా మరియు హ్యాపీగా ఉందాం. ఈ గ్రహణం రోజున మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిద్దాం. గ్రహణం అయిపోయిన వెంటనే ఇల్లు తుడవడం, పూజ గదిని కడగడం ఇలాంటివి పూర్తయ్యాక తప్పకుండా మీ ఇంట్లో గుమ్మం దగ్గర దీపం వెలిగించండి. ఆ దీపపు వెలుగు ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ని తీసుకొస్తుంది. అలాగే ఆ రోజు సాయంత్రం వీలైతే ఏదైనా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శించుకోండి. గ్రహణం తర్వాత చేసే పూజకు 100 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మీ రాశి ప్రకారం ఏవైనా పరిహారాలు ఉంటే అవి పాటించడం వల్ల మీకు రాబోయే కాలంలో అంతా మంచి జరుగుతుంది. గ్రహణం అనేది ఒక ఎండ్ కాదు, అది ఒక కొత్త బిగినింగ్ అని గుర్తుంచుకోండి. ప్రకృతి మనకి ఇచ్చే అద్భుతమైన సంకేతాన్ని పాజిటివ్గా తీసుకుని లైఫ్లో ముందుకు సాగుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.